మళ్ళీ స్వాగతం. ఈరోజు దేవుని విమోచన ప్రణాళికలో ఒక కీలక ఘట్టాన్ని అన్వేషిస్తున్నాం. ఇస్సాకు కోసం రిబెక్కాను భార్యగా ఎంపిక చేయడం. ఇది ఒక అందమైన కథనం, ముఖ్యంగా జీవితంలోని అత్యంత కీలక నిర్ణయాలలో దేవుని మార్గదర్శకత్వాన్ని అన్వేషించే ప్రాముఖ్యతను చూపిస్తుంది. మనము ఆదికాండము 24లో ప్రారంభించినప్పుడు అబ్రహాము చివరి దశలో ఉన్నాడు. దేవుడు అబ్రహామును ప్రతి విధంగా ఆశీర్వదించాడు. తన వాగ్దానాలను నెరవేర్చుతూ అతని సంతతిని విస్తరించాడు. కాని ఇంకా ఒక ముఖ్యమైన పని మిగిలి ఉంది. తన కుమారుడు ఇస్సాకు కోసం సరైన జీవిత భాగస్వామిని కనుగొనడం. అబ్రహాము దేవుని వాగ్దానం తన సంతతిని నక్షత్రాల్లా విస్తరించడమే కాకుండా అన్ని జనాంగాలను ఆశీర్వదించడంపై ఆధారపడిందని అర్థం చేసుకున్నాడు. ఇది కేవలం ఇస్సాకు వ్యక్తిగత ఆనందం గురించి మాత్రమే కాదు, ఇది దేవుని ప్రజల భవిష్యత్తు గురించి. ఇస్సాకు వివాహం చేసుకునే స్త్రీ తరాలకు విశ్వాస పరంపరను ప్రభావితం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా అబ్రహాము ప్రధాన సేవకునికి ఇస్సాకు కోసం భార్యను కనుగొనే బాధ్యత అప్పగించాడు. కాని అతనిని అంధంగా పంపలేదు. అతనికి స్పష్టమైన సూచనలు ఇచ్చాడు. నా కుమారునికి భార్యను కనుగొనడానికి కనానీయుల మధ్య నివసిస్తున్న ప్రదేశంలోనే చూడవద్దు. కాని నా దేశానికి వెళ్ళి నా బంధువుల మధ్య నా కుమారుడు ఇస్సాకు కోసం భార్యను తీసుకురా. ఆదికాండము 24 అధ్యాయం 3 మరియు 4 వచనాలు. అబ్రహాము తెలుసు, కనానీయులు విగ్రహారాధన అపవిత్ర విశ్వాసాలతో ఇస్సాకును తప్పుదోవ పట్టించగలరు. అతను విశ్వాసిని కావాలని కోరుకున్నాడు. ఇస్సాకుతో కలిసి నిజమైన దేవునిపై విశ్వాసం ఉంచి ఆయనకు విధేయత చూపే స్త్రీ కావాలని ఆశించాడు. ఆ సేవకుడు పాటిస్తాడు. అతను ఒంటెల కాఫిలా, బహుమతులు మరియు గొప్ప బాధ్యతను తీసుకుని అబ్రహాము స్వదేశానికి బయలుదేరుతాడు. అతను స్వంత జ్ఞానంపై ఆధారపడడు. అందుకు బదులుగా అతను ప్రార్థనలో దేవుని ఆశ్రయిస్తాడు. పట్టణానికి వెలుపల ఉన్న బావి వద్దకు చేరుకున్న సేవకుడు ప్రత్యేకమైన ధైర్యమైన ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నా యజమానుడైన అబ్రహాముని దేవుడా, నేడు నాకు విజయాన్ని కలిగించు మరియు నా యజమానుడైన అబ్రహాముపై కృప చూపు. అతను ఒక సంకేతాన్ని నిర్ధారిస్తాడు. తనకు మాత్రమే కాకుండా తన ఒంటెలకు కూడా నీరు పోయడానికి వచ్చే స్త్రీనే దేవుడు ఇస్సాకు కోసం ఎన్నుకున్నవాళ్ళని. అతను ప్రార్థన ముగించకముందే రిబ్కా ప్రత్యక్షమవుతుంది. ఆమె దయ మరియు ఆతిథ్య సత్కారానికి ప్రతిరూపంగా సేవకునికి మాత్రమే కాకుండా అతని ఒంటెలకు కూడా నీరు తీసుకురావడానికి ముందుకు వస్తుంది. ఇది చిన్న పని కాదు, నమ్మండి. తన ప్రార్థన తన కళ్ళ ముందే నెరవేరుతున్నదాన్ని చూసి సేవకుడు ఆశ్చర్యచకితుడవుతాడు. మంచి కథ, మనం చాలా నేర్చుకోవచ్చు. ఇది మనకు గుర్తు చేస్తుంది, మనం తీసుకునే నిర్ణయాలు వివాహం మరియు కుటుంబానికి సంబంధించినవి మన ఆధ్యాత్మిక వారసత్వంపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి. అబ్రహాము ఇస్సాకు కోసం భక్తిమంతురాలైన జీవిత భాగస్వామిని కోరుకున్నట్లే మనం కూడా మన సంబంధాలను జాగ్రత్తగా ఎంపిక చేయాలి మరియు మన ఇళ్లలో ప్రాధాన్యతనిచ్చే విలువలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. కానీ అంతకంటే ఎక్కువగా ఈ కథనం ప్రార్థనతో దేవుని మార్గదర్శకత్వాన్ని కోరే శక్తిని చూపిస్తుంది. ఆ సేవకుడు వ్యూహాలపై ఆధారపడలేదు, ప్రమాణాలు నిర్ధారించలేదు. అతను తన అభ్యర్థనను నేరుగా ప్రభువుకు సమర్పించాడు మరియు దేవుడు తన దిశ గురించి సందేహం లేకుండా సమాధానం ఇచ్చాడు. నేను నా భార్యతో నా ప్రయాణాన్ని గురించి ఆలోచిస్తే, మనం వివాహాన్ని పరిగణిస్తున్నప్పుడు వ్యక్తిగతంగా మరియు కలిసి అనేక గంటలు ప్రార్థనలో గడిపాము. ఈ తీర్మానం జీవిత భవిష్యత్తు ఆకారమిచ్చేలా మరియు దేవుని రాజ్యంలో కలిగి ఉండే ప్రభావం నిర్ధారించేలా తెలుసుకున్నాము. ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నామా, మన కోరికలను అనుసరిస్తున్నామా, స్పష్టత కావాలని కోరుకున్నాము. నేను చెప్పాలంటే, దేవుడు మమ్మల్ని ఒక అద్భుతమైన ప్రయాణానికి తీసుకెళ్లాడు. అనేక సవాళ్లు మరియు పరీక్షలు ఎదురయ్యాయి, కానీ ఈ ప్రయాణమంతా ఆయన నమ్మకాన్ని మరియు సముద్ధిని అనుభవించాము. ఆయన సేవలో ఆనందం పొందాము.
ఆయనను అద్భుతంగా పనిచేయడం చూశాము. ఎందుకంటే ఆయనకు విధేయతతో ముందుకు సాగాము. ఆమె నా పక్కన లేకుండా జీవితం మరియు సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం నేను ఊహించలేను. ఇదే దేవుని మార్గదర్శకత్వాన్ని అన్వేషించే అందం. ఆయన మన కోసం సిద్ధం చేసిన ఉత్తమమైన దానికి మనలను నడిపిస్తారు. మనమే రూపొందించుకునే ఏ ప్రణాళికల కన్నా ఆయన ప్రణాళికలు శ్రేష్టమైనవి. మన కోరికలు, నిర్ణయాలను ఆయనకు అప్పగించినప్పుడు ఆయన మన అడుగులను నడిపించి ఈ ప్రయాణానికి మనకు శక్తిని అందిస్తాడు. కాబట్టి ఇదే మనందరికీ ఈరోజు ఉన్న సవాలు. మీ జీవితంలోని ప్రతి అంశంలో మీరు నిజంగా దేవుని మార్గం అన్వేషిస్తున్నారా? ఆయన మార్గనిర్దేశం చేస్తాడని నమ్ముతూ మీ అభ్యర్థనలు మరియు అనిశ్చితులను ఆయనకు ప్రార్థనలో సమర్పిస్తున్నారా? మీరు ఊహించిన దారికి భిన్నంగా కనిపించినా ఆయనకు విధేయంగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇది సంబంధం, వృత్తి నిర్ణయం లేదా సేవ అవకాశానికి సంబంధించినదే ఉండవచ్చు. మీరు మీ పిల్లలను ఎలా పెంచుతున్నారో లేదా మీ కుటుంబానికి మీరు నిర్ణయించే ప్రాధాన్యతల గురించి కావచ్చు. దేవుడు దీనిని పట్టించుకుంటాడు మరియు ఆయన మిమ్మల్ని నడిపించాలనుకుంటాడు. దేవుని మార్గదర్శకత్వం ధైర్యంగా కోరుదాం. ఆయన సమాధానాన్ని ఆశతో ఎదురుచూదాం. మనకు సౌకర్యంగా లేని మార్గంలో తీసుకెళ్లినా ఆయన మార్గాన్ని అనుసరించేందుకు సిద్ధంగా ఉండుదాం. ఆయన మన మార్గాలను నడిపిస్తాడు. మన విధేయతను భవిష్యత్ తరాలకు ప్రభావితం చేసేలా ఉపయోగిస్తాడు. రెబెక్కా ఎంపికైన కథను గుర్తుంచుకోండి. దేవుడు నమ్మకమైన మార్గదర్శకుడు. తన పిల్లలను నడిపించడానికి ఆనందించే మంచి తండ్రి. మీరు ఆయన ముఖాన్ని అన్వేషించి ఆయన మార్గాలను అనుసరించినప్పుడు మీ కథను ఆయన మహత్తమైన కథలో అల్లుతున్నాడని నమ్మకంగా ఉండవచ్చు. ఆయన మహిమ కోసం మరియు ప్రపంచ మేలు కోసం. ధైర్యంగా ప్రార్థించండి. నమ్మకంగా విధేయత చూపండి. పూర్తిగా విశ్వసించండి. అబ్రహాము సేవకులను రెబెక్కా వద్దకు నడిపించిన దేవుడే నేడు మీతో నడిచే దేవుడు. మీ అడుగులను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇష్టపడి మార్గదర్శనం చేస్తాడు. ఆయన ఎక్కడికి నడిపించినా ఆయనను అనుసరించండి.